ఓఆర్ఆర్పై మరో ప్రత్యేక మార్గం నిర్మించబోతున్నారంట. 80 కోట్లతో నిర్మిస్తున్న హెచ్ఎండిఏ. హైటెక్ సిటీ వాసులకు శుభవార్త. కోకాపేట పేరు చెప్పగానే కోట్లకు పడగెత్తే భూములు. అక్కడ ఓ పెద్ద నియోపోలిస్ లేఅవుట్ ఉంది. దీని నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి నేరుగా వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ఒక ప్రత్యేక మార్గం ఏర్పాటైంది. ఈ అతిపెద్ద లేఅవుట్ను ఓఆర్ఆర్పైకి వెళ్లేలా 4 వరుసల్లో ప్రత్యేక మార్గం పనులు కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం హెచ్ఎండిఏ దాదాపు 80 కోట్లు వెచ్చిస్తుంది. ఈ మార్గం పొడవు లేఅవుట్ దాదాపు 1.5 కిలోమీటర్ అంటే 1.27 కిలోమీటర్లు. కోకాపేటతో పాటు చుట్టుపక్కల నుంచి దాదాపు 15 లక్షల మంది నిత్యం ఔటర్పై సులువుగా వెళ్లేందుకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో స్థిరాస్తి మార్కెట్ వృద్ధి కూడా ఉపయోగపడుతుందని హెచ్ఎండిఏ భావిస్తుంది. ఒకవైపు గండిపేట జలాశయం, మరోవైపు ఓఆర్ఆర్, అక్కడి నుంచి చూస్తే అద్భుతమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కనుచూపు మీద కనిపించే ఆకాశ అరిమాలు, వాటి చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలు, మధ్యలో 500 ఎకరాల్లో కోకాపేట లేఅవుట్. దీన్ని గతంలో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఇదే లేఅవుట్ హైదరాబాద్ మహానగరానికి సరికొత్త హాట్స్పాట్గా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ వసతులతో దీన్ని నిర్మిస్తున్నారు. విశాలమైన అంతర్గత రహదారులు, నగరానికి నలువైపులా వెళ్లేలా అనుసంధాన దారులు, తాగునీటి వ్యవస్థ, మురుగునీరు వ్యవస్థ, ఇతర సౌకర్యాలు అన్నీ కల్పిస్తూ హెచ్ఎండిఏ 450 కోట్లు వెచ్చింది నిర్మిస్తుంది. 2023లో ఈ లేఅవుట్లో ఎకరం 100 కోట్లు పలిగింది. స్థిరాస్తి మార్కెట్ ఏదో సంచలనంగా మారింది. ఇప్పటికే చాలా వరకు లేఅవుట్ సిద్ధం కాగా ఇందులో ప్రముఖ స్థిరాస్తి సంస్థల నిర్మాణాలను ప్రారంభించగా కొన్ని వాణిజ్య భవనాల సదుపాయాల నిర్మాణాలు కొలిక్కొచ్చాయి. అత్యంత ఎత్తుకున్న 56 అంతస్తుల భవనాలకు సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ప్రముఖ సంస్థలు, వాణిజ్య సంస్థలు ఇక్కడ నిర్మాణాలు చేపట్టాయి. భవిష్యత్తులో ఈ లేఅవుట్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంగా మారింది. నగరం నలువైపుల నుండి ఇక్కడికి వచ్చే వారి సంఖ్యతో పాటు ఎయిర్పోర్ట్, ఇతర ప్రాంతాల అనుసంధానం చాలా ముఖ్యమైన పని. అయితే ఇప్పుడు నిర్మించిన ప్రత్యేక మార్గం అందుకు ఉపయోగపడుతుంది. కోకాపేట లేఅవుట్లో సంస్థలకు కేటాయింపులు విక్రయించడం చేయంగా ఇంకా 24 ఎకరాల భూమి మిగిలిపోయింది. గతంలో ఎలాంటి వసతులు లేని సమయంలోనే 45.33 ఎకరాలు వేలం వేస్తే ప్రభుత్వానికి 3,319 కోట్ల ఆదాయం రాగా ఎకరాకి సరాసరి 73.25 కోట్ల ఆదాయం పలికింది. అప్పుడు ఇప్పుడు అన్ని వసతులు ఉండటంతో ఈ 24 ఎకరాల భూమి ధర ఎంత పలుకుతుందో చూడాలి. ఈసారి భారీ మొత్తం రాయడం ఖాయం అనిపిస్తుందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి అధికారులు పంపారు. ఆన్లైన్లో వేలం వేసేందుకు సర్కార్ అనుమతించగానే ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. కొత్తగా ఔటర్పై ఇంకో కొత్త రూట్ అయిపోతున్నారంట. నిజంగా ఇటువైపు సిటీ అయితే బాగా డెవలప్ అవుతుంది. అసలు ఈ కోకాపేట వైపు వెళ్ళి చూస్తే, ఈ నియోపోలిస్ లేఅవుట్ వైపు వెళ్ళి చూస్తే మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనే అంత స్థాయిలో డెవలప్ అవుతుంది అక్కడ. ఇదో కిందకు మంచిదే కానీ మరి అంత డెవలప్మెంట్ అయిన తర్వాత మరి అక్కడ రేట్లు, అక్కడ నీళ్లు, ఇవన్నీ ఎలా అవైలబిలిటీ వస్తాయో చూడాలి. మరి దానికి ఏ విధంగా వీళ్ళు చేయబోతున్నారనేది చూడాలి.